పిల్లలకు మంచి భవిష్యత్ కావాలంటే చదువు ఒక్కటే మార్గమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్న ఆయన ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తోందని చెప్పారు. విజయనగరం జిల్లా జామీ మండలం కుమారం ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిల్లలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే చదువు ఒకటే మార్గం. చదువులోనే మనం వాళ్ళకి మంచి సంస్కరణ, మంచి చదువు ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. ఏమి చేస్తే నాకు మనసుకు ఆనందంగా ఉంటుంది, మనసు సంతృప్తిగా ఉంటుందని పిల్లలతో మీరు కనుక్కొని పిల్లలు చదివించుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు మంచి స్థాయిలోకి వెళ్తారని, ఖచ్చితంగా ఒక మంచి అవకాశం ప్రతి పిల్లలకి వస్తుందని నేను వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా మీ పిల్లలకు టైం ఇవ్వాలి. ఎంతసేపు చదువు అనే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి కూడా మీరు టైం ఇవ్వాలి. మొబైల్ అనేది కొంచెం టైం ఇవ్వకుండా ఉండడానికి చేయండి. ఎందుకంటే మొబైల్ ఇస్తే ఖచ్చితంగా అది నాలెడ్జ్ గెయిన్ చేయడానికి తప్పించి ఏదో వీడియోస్ చూడడానికి అటు కాదు. ఎందుకంటే సినిమాల్లో ఇవన్నీ కూడా మనం తగ్గించి పిల్లలకి నాలెడ్జ్ గెయిన్ చేసే వీడియోస్ మీరు చూపించే పరిస్థితి కల్పించండి. రేపు భావితరానికి ఒక మంచి పిల్లల్ని, ఒక శక్తిని మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను.